కురుక్షేత్ర యుద్ధంలో అత్యంత విషాదకరమైన మరణం ఎవరిదో తెలుసా? అతను మహావీరుడు, అంతకంటే మహాదాత కర్ణుడు. తన ప్రాణాలను కాపాడే కవచకుండలాలను కూడా దానం చేసిన వ్యక్తి. కానీ చావుకు దగ్గరగా ఉన్న సమయంలో కూడా అతను దానం చేశాడంటే నమ్ముతారా? ఆఖరి నిమిషంలో కృష్ణుడు ఎందుకు కర్ణుడిని పరీక్షించాడు? కర్ణుడు కొన ఊపిరితో ఉన్నప్పుడు కృష్ణుడు ఒక బ్రాహ్మణుడి రూపంలో వచ్చి ఏదైనా దానమివ్వు అని అడిగాడు. తన దగ్గర ఏమీ లేకపోయినా కర్ణుడు తన నోటిలోని బంగారు పన్నును విరిచి రక్తంతో సహా దానం చేశాడు. అది చూసి చలించిపోయిన కృష్ణుడు తన రూపంలో ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకో అని అడిగాడు. కర్ణుడడిగిన ఆ 3 వరాలు మీ కళ్ళు చెమర్చుతాయి. మొదటి వరం, కృష్ణ, నేను చేసిన పాపాలు ఏవైనా ఉంటే అవి నా పుణ్యంతో తుడిచిపెట్టుకుపోవాలి. రెండవ వరం, వచ్చే జన్మలో నీకు శత్రువుగా కాకుండా కనీసం నీ పాదాల చెంత ఉండే నీ భక్తుడిగా పుట్టాలి. మూడవ వరం, నేను చనిపోయాక నన్ను ఎవరూ లేని చోట అనాథగా దహనం చెయ్యాలి. ఎందుకంటే తన జీవితమంతా ఒక అపవాదుతో గడిచింది. కనీసం చనిపోయాకైనా ప్రశాంతంగా ఉండాలని కర్ణుడి కోరిక. కృష్ణుడు ఆ వరాలన్నీ ఇచ్చి కర్ణుణ్ణి తన అరచేతిలోనే దహనం చేశాడు. అందుకే కర్ణుడు ఓడిపోయినా ధర్మం గెలిచేనా మనసులని గెలిచింది మాత్రం కర్ణుడే. మరి మీ దృష్టిలో కర్ణుడు ఒక వీరుడా లేక ఒక త్యాగధనుడా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.